ఈ వాయిస్ ఓవర్ అనేది ట్రైలర్ రాకముందే ఇస్తున్నాను అనమాట. అందుకని ట్రైలర్ చూడకముందే ఇస్తున్నాను. అందుకని మీరు ట్రైలర్ చూసుంటారు కాబట్టి, అంటే ఈ వీడియో వచ్చేసరికి ట్రైలర్ వచ్చేసి ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ చేయండి, నేను కూడా చూస్తాను. ఇంకా ట్రైలర్ రీచ్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంటే ఈ వీడియో తొందరగా వచ్చేస్తే మీరు అందరూ అంటే ఫ్యాన్స్ అందరూ యాక్టివ్గా ఉండండి. అంటే 1 అవర్ 2 అవర్స్ అంటే రిలీజ్ అయిన 1 or 2 అవర్స్ ఫ్యాన్స్ అందరూ యాక్టివ్గా ఉండి ట్రైలర్ని చూసి లైక్ చేస్తూ ఉంటే అంటే రీచ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. కళ్యాణ్కి ఇన్స్టాగ్రామ్లో రీచ్ గురించి మనం భయపడాల్సిన పని లేదండి. అంటే కళ్యాణ్కి ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్లో మంచి రీచ్ ఉంటుంది, యూట్యూబ్లో కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈటీవీ విన్ కూడా రీచ్ తక్కువ యూట్యూబ్లో. అందుకని ఈటీవీ విన్లో మీరు యూట్యూబ్ అంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో లైక్ చేయండి. అండ్ ఈటీవీ విన్కి వచ్చి యూట్యూబ్కి వచ్చి అండ్ యూట్యూబ్లో కూడా లైక్ చేయండి. తప్పకుండా హైప్ చేయండి. కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ కూడా మంచిగా పెట్టాలన్నమాట. ఒకే టైప్ ఆఫ్ కామెంట్స్ అందరూ అంటే వేరే వాళ్ళు పెట్టింది బాగుంది కదని చెప్తే దాన్ని కాపీ చేసి పెట్టడము అలా పెట్టకండి. ట్రైలర్ వచ్చిన తర్వాత అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అంటే పూర్తిగా చూడకపోయినా వ్యూగా ఉంటుంది, కాకపోతే పూర్తిగా చూస్తే ఇంకా యూట్యూబ్ అనేది ఆల్గరిథం అనేది ఇంకా ముందుకు తీసుకెళ్ళద్ది ఆ వీడియో అని. యూట్యూబ్లో మాత్రము పూర్తిగా చూసి మీరు చూసిన తర్వాత లైక్ మటుకు కంపల్సరీ చేయండి, అందరూ మర్చిపోకుండా. కొంతమంది మర్చిపోతారు కదా చూసి, అలా కాకుండా కంపల్సరీ లైక్ అనేది చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ప్రతిసారి అంటే ఒక 10 minutesకి ఒకసారి చూస్తారు కదా, ఒక 1 or 2 days ఇలా చేస్తే రీచ్ అనేది ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది ముందుకు పుష్ చేస్తుంది వీడియోని. అలాగే మీనింగ్ఫుల్ కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మీరు ట్రైలర్ చూస్తారు కదా, అందులో మీకు ఏది నచ్చింది ఆ విషయం మీద కామెంట్స్ పెట్టండి. ఒకరు పెట్టారు కదా అని చెప్పి దాన్ని కాపీ చేసి పెట్టకండి, ఎందుకంటే స్పామ్ కింద క్రియేట్ అవుద్ది అనమాట. మీరు కామెంట్ పెట్టింది సేమ్ కామెంట్ మళ్ళీ పెడతా ఉండకండి, అది కూడా స్పామ్ కింద క్రియేట్ అవుద్ది. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు హీరోయిన్ గురించి మీకు ఏమైనా నచ్చితే పెట్టండి, హీరో గురించి మీకు ఏమైనా నచ్చితే పెట్టండి, సాంగ్ గురించి పెట్టండి, మ్యూజిక్ గురించి పెట్టండి, అండ్ విజువల్స్ గురించి పెట్టండి. అట్లాగా కామెంట్స్ డిఫరెంట్గా పెడతా ఉండండి. అంటే ఒకసారి కామెంట్ పెట్టాం కదా అని చెప్పి వదిలేకుండా సపోర్టింగ్ చేయాలనుకుంటే మనం ఇలాగే చేయాలి, ఇంకా తప్పదు. 1 or 2 days 3 days ఇలా చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది ముందుకెళ్ళద్ది. చాలా మందికి వాట్సాప్ గ్రూప్స్ చాలా పెద్దవి ఉంటాయి కదా, ఆ పెద్ద వాట్సాప్ గ్రూప్స్లో మీరు ట్రైలర్ పెట్టండి. ట్రైలర్ చూసినంత మాత్రం దానికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు కదా, ఫ్రీగానే కదా. వాళ్ళని మీ క్లోజ్ పీపుల్ని ట్రైలర్ చూడమని చెప్పండి, స్టేటస్గా పెడుతుండండి, చూస్తారు. అలా కూడా వ్యూ కౌంట్ అవుద్ది కదా. అలాగా మీ క్లోజ్ పీపుల్కి షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా మీకు మరీ క్లోజ్ అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, 1 or 2 days చూస్తుండండి. వ్యూ అంటే మనం అభిమానించే వాళ్ళ కోసం మనం అలా చేయాలి, ఇంకా తప్పదు. ఇంకా ఇది మరి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందుకు థ్యాంక్ యూ.